ఆగు. ఇంకా ఈ నాటకాన్ని ఎక్కువ రోజులు నడపలేం. వీలైనంత తొందరగా పున్నమిని, పెద్దమ్మని, అన్నయ్యని సమాధి చేసేసేయాలి. మయూకని పొద్దున్నే చూద్దాం నానా. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. రండి నాన్న. అయ్యో నాన్న, బాగా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది శివదేవా? జాగ్రత్తగా నడవాలి కదా నాన్న. నానా, చిన్నప్పటి నుండి నాకు అమ్మకి నాన్నకి తినిపించాలని కోరికుండేది. ఆ కోరిక అమ్మతో ఇక తీరదని తెలుసు. నాన్నతో అయినా తీరితే. అయ్యో, నువ్వు అంతలా అడగాల జాబిల్లి? తినిపించమ్మా. హా, నువ్వు అలా తినిపిస్తే నాకు కూడా ఇష్టమే. థ్యాంక్స్ నాన్నా. ఈ గండం నుంచి తప్పించుకోవాలి అగ్నిదేవ్. ఏదో ఒక ప్లాన్ వై. అవును వైదిక. ఇంకో ముద్ద పెట్టినా నాన్న. తినండి. వద్దు, చాలమ్మా. నాన్న, కొంచెం తినండి, కొంచెం. నువ్వు చెప్పావు కదా, తింటాను. సరే. ఎంతైనా రక్తం పంచుకు పుట్టిన కూతురే. మయూక అయ్యగారికి తినిపిస్తున్నా అయ్యగారు అంత సంతృప్తిగా లేరు. ఆ రక్త సంబంధాన్ని ఎవరూ వేరు చేయలేరు. జాబిలొస్తే చాలని ఎన్నో పూజలు చేశారు. ఆ పూజలకి దేవుడు మెచ్చి జాబిలిని, పున్నమిని ఇద్దరిని ఇంటికి పంపించాడు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇద్దరు జాబిల్లి కాదు పృథ్వీ బాబు, ఒక్కరే జాబిల్లి. ఆ జాబిల్లే పున్నమి. అమ్మాయుకమ్మ జాబిల్లిలా వచ్చింది. జాబిలి వచ్చిన సందర్భంగా ఊరి జనాలందరికీ అన్నదానం, వస్త్రదానం చేద్దాం. అలాగే రాజమాత. తినండి నాన్న. చాలమ్మా, వద్దు, చాలమ్మా. పునమి, ఏంటి వకీల్ సాబ్ ఇలా వచ్చారు? అవును, చేతిలో ఏంటి వకీల్ సాబ్? వకీల్ సాబ్, ఈ పువ్వేంటి? ఏం లేదు పున్నమి, నువ్వు నాకు సాయం చేయాలి. చెప్పండి వకీల్ సాబ్. పున్నమి, నేను చిన్నప్పటి నుంచి జాబిల్లి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు కూడా తెలుసు. జాబిల్లిని ఎంత ప్రేమిస్తున్నానో నీకు కూడా తెలుసు. కానీ
నీతో మాట్లాడుతున్నంత ఈజీగా జాబిలితో మాట్లాడలేకపోతున్నాను. ఒకవేళ ధైర్యం చేసి జాబిలి ముందుకెళ్ళి నా ప్రేమ గురించి చెప్తే తను నమ్ముతుందో లేదో అని భయం కూడా ఉంది. నీ ప్రేమని నమ్మకపోతే అది జాబిల్లి అమాయకత్వం అవుతుంది వకీల్ సాబ్. అంటే ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేసింది, ప్రేమికుల్లా యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని భయం వేస్తుంది పున్నమి. అంటే నా ప్రేమని జాబిలికి తెలియజేయాలి పున్నమి. జాబిలి మనసులో నేనున్నానో లేదో తెలుసుకోవాలి. నా మీద ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలి పున్నమి. ఒక మనిషిని ప్రాణంగా ప్రేమించినప్పుడు అవతల మనిషి మన ప్రేమను అర్థం చేసుకోకపోయినా అంగీకరించకపోయినా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు వకీల్ సాబ్. నేను ప్రేమించిన మనిషిగా మీకు ఆ బాధ కలగకూడదు. మీ ప్రేమ గెలవాలి, మీరు హ్యాపీగా ఉండాలి. సరే వకీల్ సాబ్, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. పున్నమి, ఈ పువ్వు తీసుకెళ్ళు. అంటే తనకి నా మీద అభిప్రాయం చెప్పడానికి ఇబ్బంది అయితే ఈ పువ్వు ఇవ్వు. తను నన్ను ప్రేమిస్తుంటే ఈ పువ్వుని తల్లో పెట్టుకోమని చెప్పు. నేనంటే ఇష్టం లేకపోతే పక్కన పడేయమని చెప్పు. సరే వకీల్ సాబ్. జాబిలమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. ఈ టైంలో దీనికి నాతో మాటలేంటి? సరే చెప్పు. వకీల్ సాబ్ గురించి మీ అభిప్రాయం ఏంటి జాబిలమ్మా? ఏం కర్మొచ్చిందే నీకు? నువ్వు ప్రేమించిన ప్రేమికుడి గురించి నాకు ప్రేమ రాయబారం తీసుకురావాల్సి వచ్చింది. వకీల్ సాబ్కి ఊహ తెలిసినప్పటి నుంచి మీ ఊహలతోనే బతుకుతున్నారు. నాకు తెలుసు పున్నమి. ఎంతమంది అమ్మాయిలు తనని ప్రేమించినా తను మాత్రం మిమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించలేను అని తెగేసి చెప్పారు. ఆ ప్రేమించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నానమ్మగారు చిన్నప్పుడే జాబిల్లిని నువ్వు పెళ్లి చేసుకో అని అడిగారంట. అప్పటి నుంచి జాబిల్లి నా భార్య అని అలాగే ఉండిపోయారు. కానీ వకీల్ సాబ్ గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను కూడా పృథ్వీనే ప్రేమిస్తున్నాను. పృథ్వీనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. మయూకని యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేనిప్పుడు జాబిల్లిని కదా, వెంటనే నా నిర్ణయాన్ని చెప్పి వీలైనంత త్వరగా పృథ్వీని పెళ్లి చేసేసుకోవాలి. మీకు మాటలతో చెప్పడం ఇబ్బంది అయితే ఈ పువ్వుతో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు వకీల్ సాబ్ అంటే ఇష్టం ఉంటే ఈ పువ్వు తలలో పెట్టుకోండి, లేదంటే పక్కన పడేయండి.
వస్తాను జాబిలమ్మా. వకీల్ సాబ్ పక్కన పడేశారని ఫీల్ అవ్వకండి. 20 ఏళ్ళ ప్రేమ 20 నిమిషాల్లో అర్థం అవడం కష్టమే. నిదానంగా అర్థం అవుతుంది. ఎస్, మనసులో నా మీద ప్రేమ పెట్టుకొని బయటపడడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. తన మనసులో ఉన్న ప్రేమని తన నోటితోనే బయట పెట్టిస్తాను. తీసుకెళ్ళారు, రెడీ అవుతుంది. ఓ అలాగా. జాబిల్లి, నన్ను ఆశీర్వదించండి నానమ్మ. చల్లగా ఉండు. నాన్న, మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఇదేంటమ్మా, చల్లగా ఉండు. బంగారు తల్లి. రాజమాత, ఊరి జనం వచ్చారు. అలాగే. నమస్కారం. 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 ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన మా వారసురాల్ని ఇన్నేళ్ల తరువాత మీకిలా పరిచయం చేయడం మహదానందంగా ఉంది. పర్యాంక వంశ అసలైన వారసురాలు, నా తరువాత మీ అందరికీ ఆసరాగా నిలబడే నా మనవరాలు, మా సంస్థానాన్ని పరిపాలించే పాలకురాలు మా జాబిల్లి. నా రాకముందు ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నేను వచ్చినాక మాత్రం మీ అందరి బతుకుల్లో ఉత్సాహం చూస్తున్నాను. నా పట్ల మీరు చూపిస్తున్న ఈ అభిమానాన్ని ఇంతకాలం మిస్ అయినందుకు బాధపడుతున్నాను. ఇంకెప్పుడూ మిస్ అవ్వను. మీ వెంటే ఉంటానే. మీకే ఆపదొచ్చినా, ఏ సమయంలో మీరు ఈ గుమ్మం తలుపు తట్టినా మీకు సేవ చేయడానికి, మీకు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చిన్నమ్మాయి గారికి, చిన్నమ్మాయి గారికి. చిన్నమ్మాయి గారికి,
చిన్నమ్మాయి గారికి చిన్నమ్మాయి గారికి చిన్నమ్మాయి గారికి చిన్నమ్మాయి గారికి మరి కాసేపట్లో దాన ధర్మాలు జరుగుతాయి. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అప్పటి వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయండి. మంచిగా భోంచేసి వెళ్ళండి. అమ్మగారు. అమ్మా, నువ్వు అచ్చన్న కూతులాగే మాట్లాడవు తల్లి. నీ కూతుర్నే కదా నాన్న. అదే తల్లి, ఇంతకాలం మాకు దూరంగా ఉన్న మా రక్తం మాత్రం నీలో రాజసం నింపింది. ఆ, మీకు రక్తం ముఖ్యం, నాకు ఈ నాటకాన్ని రక్తి కట్టించడం ముఖ్యం. తప్పట్లేదు పెదనానా, నేను మీ కూతుర్ని అని నమ్మించడానికి ఏం చెయ్యాలో అన్నీ చేస్తాను. జాబిల్ ఇంటికొచ్చిన వేళ మయూక మంచాన పడుండడం నాకేమీ బాగోలేదు అగ్నిదేవా. ఈ సంతోష సమయంలో మయూక కూడా ఉంటే బావుండును అనిపిస్తోంది. అవును పెద్దమ్మ, మాకు అదే అనిపిస్తుంది. తను త్వరగా కోలుకోవాలి. ఈ ఇంట్లో మయూఖ, జాబిల్లి, పున్నమి ముగ్గురు అక్కా చెల్లెలలాగా తిరుగుతుంటే చూడాలనుంది అగ్నిదేవా. ఆ కల కలగానే మిగిలిపోతుంది అత్తయ్య. మయూకని జాబిల్లిలా రంగంలోకి దింపింది అక్క చెల్లెళ్లతో రంగోళి ఆడుకోవడానికి కాదు, ఈ రాజవంశపు ఏకైక వారసురాలిగా చక్రం తిప్పడానికి. పున్నమి, ఈ అన్నదాన కార్యక్రమాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే నానమ్మా. నేను హెల్ప్ చేస్తాను పునమి. పదండి. ఖచ్చితంగా జాబిలి నుంచే నా ప్రేమను బయటికి తెప్పించుకునేలా చేయాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పునమి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నువ్వు నైట్ చేసిన హెల్ప్కి జాబిలికి నేనంటే ఇష్టం అని తెలిసిపోయింది. ఇంకొంచెం హెల్ప్ చేస్తే నేనంటే తనకి ఇష్టం అనే విషయాన్ని తన నోటితోనే చెప్పిస్తాను. రాత్రి జాబిలమ్మ పువ్వు కింద పడేసింది కదా వకీల్ సాబ్. నీ ముందలా పడేసింది పునమి. నువ్వలా వెళ్ళగానే అదే పువ్వు తీసి తల్లో పెట్టేసుకుంది. అందుకే మనం ఒక పని చేద్దాం పునమి, మనిద్దరం ప్రేమలో ఉన్నట్టు నటిద్దాం. ప్రేమని నటించడం నా వల్ల కాదు వకీల్ సాబ్. ప్రేమించమని అడిగితే నా వల్ల కాదు అనాలి, కానీ నటించమంటే నా వల్ల కాదంటావేంటి పున్నమి? అయినా నువ్వు ఎలాంటి సాయమైనా చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు మాట తప్పుతావా? ఏ అమ్మాయికైనా తను ప్రేమించే మగాడు ఇంకో అమ్మాయితో క్లోజ్గా మూవ్ అయితే తట్టుకోవడం కష్టం. అప్పుడు తనలో ఉన్న ప్రేమ అంతా కోపం రూపంలో బయటకు వస్తుంది. సో జాబిలి మనసులో ఉన్న ప్రేమ బయటికి రావాలంటే నువ్వు నాతో ప్రేమలో ఉన్నట్టు నటించాలి. ప్లీజ్ పునమి, కాదనుకో. నాకు నువ్వు తప్ప వేరే దారి లేదు. సరే వకీల్ సాబ్, మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమ ఎప్పుడు గెలుపునే కోరుకుంటుంది కాబట్టి. థ్యాంక్ యూ పునమి, థ్యాంక్ యూ సో మచ్ పునమి.